జనతా గ్యారేజ్ మూవీ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ దేవరా. ఇది వరకే పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన దేవరా 1 తారక్ అభిమానులను కూసింత డిసప్పాయింట్ చేసింది. అయితే దేవరా రెండో పార్ట్ మాత్రం పాన్ ఇండియా రికార్డ్స్ ని మడత పెట్టేలా ఉండబోతుందని కొరటాల టీం చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అరవింద సమేత దేవరాకి మధ్య సోలో హీరోగా సినిమా చేయడానికి 6 ఏళ్లు తీసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. మధ్యలో RRR వచ్చినా అది మల్టీ స్టారర్. తెలుసో తెలీకో అంత గ్యాప్ వచ్చింది. అందుకే ఇకపై సినిమాకు అస్సలు గ్యాప్ ఉండకూడదని ఫిక్స్ అయ్యారు తారక్. అందుకే ఏడాదికొకటి కుదిరితే 2 అనే పద్ధతిలో అలా వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం వార్ 2 సెట్స్ లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. మార్చ్ లోనే వార్ 2 షూటింగ్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్ సెట్స్ లో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్. డ్రాగన్ షూటింగ్ నవంబర్ నాటికి పూర్తి కానుంది. సంక్రాంతి 2026కి దీన్ని విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. మరోవైపు దేవరా 2 స్క్రిప్ట్ పనులు ఈ మధ్య మొదలు పెట్టారు కొరటాల శివ. మే నాటికి కథ పూర్తి చేసి 2025 సెకండ్ హాఫ్ అంతా ప్రీ ప్రొడక్షన్ పైనే ఫోకస్ చేయనున్నారు ఈ దర్శకుడు. ఈలోపు డ్రాగన్ పూర్తి చేయనున్నారు తారక్. డిసెంబర్ నాటికి దేవరా 2 ప్రీ ప్రొడక్షన్ పూర్తయితే 2026 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి దసరాకి రిలీజ్ చేయాలన్నదే కొరటాల ప్లాన్. పైగా తారక్ కూడా ఓ సినిమా అయ్యాకే మరొకటి అంటున్నారు. అంటే 2026 సంక్రాంతికి డ్రాగన్, దసరాకు దేవరా 2తో రావడం దాదాపుగా కన్ఫర్మ్ అనే తెలుస్తోంది.